ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారం. ప్రతి ఆదివారం దేవుని ఆరాధించడానికి దేవుడు కృప చూపించాడు, దయ చూపించాడు, మనకు ఆయుష్నిచ్చాడు. మనము కొంత బలహీనతలో ఉంటే, కొన్ని సమస్యలలో ఉంటే కూడా ప్రభు ఆదుకున్నాడు. ఈ సంవత్సరం అంతా ఆయన కృప చూపించి నడిపించాడు. అందుకొరకై ప్రభుని స్తుతిద్దామా? హల్లెలూయా. కొన్ని మాటలు దేవుని వాక్య భాగంలో నుండి మనం ధ్యానం చేద్దాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడగగా ఆయన, ఓయి, మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించనని అతనితో చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వెంట జనసమూహం నడుస్తూ ఉంటే, జనసమూహంలో ఒకడు అడిగాడు. ఏమనంటే, నా పిత్రార్జితములో, నా తాతలు ముత్తాతలు నా తండ్రి సంపాదించిన ఆస్తి నా సహోదరుడే తీసుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు, ఆయనే తీసుకుంటున్నాడు. కాబట్టి నా పాలు నాకు ఇయ్యమని నువ్వు చెప్పు ప్రభువా అని యేసు ప్రభువుకు చెప్పాడు. చెప్పితే యేసు ప్రభు ఏమన్నాడు, ఓయి, మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్ను ఎవడు నియమించాను అని అతనితో చెప్పాను. ఆయన అంటాడు, మీకు తీర్పు తీర్చాలని, మీ మధ్యలో పంచాయతీ చేయాలని, మీ భూమి మీకు ఇవ్వాలని నాకైతే చెప్పే అధికారము లేదు. నేను అందుకొరకు రాలేదు. యేసు ప్రభు స్పష్టంగా అంటున్నాడు. చూడండి, ఈ భూముల పంచాయతీలు, ఈ ఇండ్ల పంచాయతీలు, ఈ అన్నదమ్ముల పంచాయతీలు, ఈ భార్యాభర్తల పంచాయతీలు, ఇవి ఎప్పుడూ ఈ లోకంలో ఉంటూనే ఉంటాయి. అలాంటి పంచాయతీలు చేస్తే మన జీవితమే సరిపోదు. కానీ నేనెందుకు వచ్చానంటే అని యేసు ప్రభు ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నా సహోదరునికి నాకున్న వివాదము తీర్చు, నా భూమి నాకు ఇవ్వమను, నా పిత్రార్జితము నాకు ఇవ్వమని నువ్వు చెప్పు నా సహోదరునికి అంటే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే 15లో, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. లోభమునకు ఎడమియద్దు అంటే పిసునారితనమునకు, ఆస్తి పాస్తులకు, ఈ లోకానుసారమైన ఆస్తి పాస్తులకు, ధన సంపదలకు ఎడమియద్దు. దానికోసం మీ టైము వేస్ట్ చేసుకోవద్దు, మీ టైమును కిల్ చేయద్దు. అసలు మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చినాము, ఎందుకు బ్రతుకుతున్నాము, దేనికోసం బ్రతుకుతున్నాము, మన యొక్క గురి ఏంటిది, మన జీవితం ఏంటిది, దాని కొరకు మీరు ఆలోచన చేయండి. కానీ నిరంతరము రాత్రింబగళ్ళు భూముల కోసము, ఇండ్ల కోసము, ఆస్తుల కోసము, పంచాయతీల కోసము మీరు ఆలోచన చెయ్యద్దు అన్నట్టుగా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏ విధమైన లోభమునకు మీరు ఎడమియద్దు అని చెప్పి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక? ఒకని కలిమి విస్తరించుట, ఒకని కలిమి విస్తరిస్తే వాని జీవమునకు మూలము కాదనెను. వాని జీవానికి మూలం కాదు. మీకు బాగా డబ్బు ఉంటే, లేకుంటే మనకు బాగా డబ్బు ఉంటే, ఆస్తి పాస్తులుంటే పరలోకం చేరుతామని గ్యారంటీ లేదు. డబ్బున్నంత మాత్రాన జీవమునకు మూలము కాదు. డబ్బుకు, ఆస్తులకు, పాస్తులకు, రక్షణకు, పరలోకానికి సంబంధము లేదు. యేసయ్య అదే స్పష్టం చేస్తున్నాడు. యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఏదన్నా మాట్లాడితే ఆయన స్పష్టంగా తెలియజేస్తుండేది, క్లియర్ చేస్తుండేది. ఈయన అనుకున్నాడు, నా పిత్రార్జితం అంతా నా సహోదరునికి నాకు పంచాయతీ పెట్టి నా భూమి నాకు ఇప్పిస్తాడు అనుకున్నాడు. కానీ యేసయ్య మాత్రం ఏమంటున్నాడంటే, ఒకని కలిమి విస్తరించడాన్ని బట్టి పరలోకం చేరుతావని గ్యారంటీ లేదు. నీ డబ్బు విస్తరించినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యం పోతావని గ్యారంటీ లేదు. డబ్బుకు, రక్షణకు, డబ్బుకు, పరలోకానికి సంబంధము లేదు.
హలో, హల్లెలూయా. యేసు ప్రభువే స్పష్టంగా అంటున్నాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మరి మూలము కాదనెను. జీవమునకు మూలము కాదు, జీవమునకు మూలము కాదు అని ఒక ఉదాహరణ, ఒక ఉపమానం చెప్పాడు. చదవండి. మరియు ఉమ్, ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఈ ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానము? ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఇప్పుడు అంటున్నాడు, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నా పంట సమకూర్చుకోవడానికి నాకు స్థలము చాలదు గనుక నాకు స్థలం చాలదు కాబట్టి నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని ఇతడు అనుకుంటున్నాడు, ఇక పంట పండింది, నా జీవితము ధన్యమైపోయింది, నా పంట ద్వారా నేను బ్రతుకుతాను, నా పంట ఉంటే చాలు, నాకు భూమి ఉంటే చాలు, పంట సమృద్ధిగా పండింది కాబట్టి వాటిని కొట్లను విప్పుతాను, కొత్తవి కడతాను, అందులో ధాన్యం పోస్తాను, మంచిగా తిని తాగుతాను, ఇదే నిజమైన జీవితం అని అనుకుంటా ఉన్నాడు అని యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమి ఉదాహరణ? ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక ఇందులో 10 సార్ల అతడు ఏమనుకుంటాడంటే, నా పంట, నా ఆస్తి, నా భూమి, నా కొట్లు, ఇంకేమంటాడు, నా ధాన్యము, నాది 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 10 సార్లు ఉంటుంది. అందులో 3-4 వచనాలే. కానీ యేసు ప్రభు చెప్పిన ఉపమానము, అతడు ఏమనుకుంటున్నాడంటే, నా పంట, నా ధాన్యము, నా భూమి, నా ప్రాణము. ఏమనుకుంటున్నాడు? స్వార్థపరుడు, స్వార్థం. నేను, నా భూమి, నా పంట, నా ప్రాణము, నా ఆస్తి, నా కొట్లు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీది అనడానికి, నాది అనడానికి ఏమైనా తీసుకొని వచ్చామా ఈ లోకానికి? ఏమైనా తీసుకొని వచ్చామా? నీది నాది ఏమి లేదు ఇక్కడ. ఆయన ఇస్తే తప్ప ఆయనది మనం అనుభవిస్తున్నాము. ఎవరు? ఆయన కలగజేశాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మనకిచ్చాడు. నాది అనడానికి లేదు. మనం విడిచిపెట్టిపోతే ఇంకోటి అనుభవిస్తూ ఉంటాడు. అతనిది కూడా కాదు, ఎవడిది కాదు, ఆయన ఏర్పాటు చేసింది. హల్లెలూయా. ఇక్కడ అంటాడు 10 సార్లు. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొని ఒకటోది ఏమంటున్నాడు? నా పంట. అందరు చెప్పండి, ఎవరి పంట అంటున్నాడు? నా పంట. రెండోది, నాకు స్థలము చాలదు గనుక నాకు స్థలము, నా స్థలము. రెండోది ఏమంటున్నాడు? ఒకటి నా పంట, రెండోది నా స్థలము, మూడోది నేనేమి చేతునని నేనేం చెయ్యాలి? మై కోను, నేనంటే ఏంది? నేను మనిషి పతనానికి కారణం, మనిషి డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం, మనిషి అంతకంతకు చెడిపోవడానికి కారణం నేను, నా పంట, నా ఆస్తి, నా ప్రాణం. నేనేమి చేయాలి? నేనేం చేస్తే ముందుకెళ్తాను? నేనేం చేయడం కాదు, ప్రభువా నువ్వేం చెప్తావో నేను అది చేస్తా అంటే దీవించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఈ మాటలు మనం ధ్యానించాము. కానీ ఈ దినాన, ఈ ఆఖరి ఆదివారం దినాన, ఈ సంవత్సరానికి ప్రభు మనకు కొన్ని పాఠాలు నేర్పుతున్నాడు. ఏమనంటే, నేను, నాది, నా పంట, నా ప్రాణము, నేనేం చేయాలి కాదు, నువ్వేం చెప్తావో అది నేను చేస్తా. నేను చేసేది కాదు, నేనేం చేస్తానో అదే రైట్ అనేది లేదు. నేనేం చేస్తానో అది రాంగ్ అవుతుంది, ఆయన ఏం చెప్తాడో అది చేస్తే అది రైట్ అవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నేను ఇట్లా చేస్తా అంటున్నాడు. నేను ఇట్లనే చేస్తా, ఆయన చెప్పింది కాదట. నేను ఇట్లా చేస్తా, నేను ఈలాగు చేస్తా, నేను ఈలాగు చేస్తేనే ముందుకు వెళ్తా.
నేను ఈలాగు చేస్తేనే బాగుపడతా, నేను ఈలాగు చేస్తేనే నాకు తృప్తి అవుతుంది, నేను ఈలాగు పోతేనే మంచిగా ఉంటుంది అనుకునుడు అజ్ఞానము, వెర్రివాడు, జ్ఞానము లేనివాడు, తెలివి తక్కువ వాడు అనుకుంటాడు. నువ్వేం చేస్తావో నీకు తెలియదు, నువ్వేం చేస్తావో నీకు అర్థం కాదు. దేవుడు ఏం చెప్తాడో ఆయన మాట విని ఆయన ఆలోచన ప్రకారం వెళితే సక్సెస్ అవుతాము. చప్పలు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. సక్సెస్ అవుతాం. సక్సెస్ కావాలంటే ఆయన ఏం చెప్తాడో అది చెయ్యాలి. నీ పంట కాదు. ఇంకేమంటాడు? నీ స్థలము కాదు, నువ్వేం చేస్తావో కాదు, నువ్వేం చేస్తావో కాదు, నీ పంట కాదు, నేనేం చెయ్యాలి అంటాడు. తర్వాత నేను ఈలాగు చేస్తా. ఐదో విషయం ఏమంటున్నాడు? నేను ఈలాగునా చేస్తా. నువ్వేలాగు చేస్తే అలాగున దేవుడు నీ వెనకబడి రావడానికి ఆయన నరమాత్రుడు కాదు, ఆయన చేతగాని దేవుడు కాదు. నువ్వేం చేస్తావో అది నువ్వు ఫెయిల్ అవుతావు. ఆయన ఏం చెప్తాడో అది చేస్తే సక్సెస్ అవుతాం, విజయం పొందుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇలాగు చేతును. 6లో అంటాడు, 18వ వచనము, నా కొట్లు విప్పి ఏంటట? నా కొట్లు విప్పుతా అంటున్నాడు. వీడేవాడండి కొట్లు తీసుకొని వచ్చిండా? పుట్టినప్పుడు కొట్లను పట్టుకొని వచ్చిండా? కోటలు పట్టుకొని వచ్చాడా? భూములు పట్టుకొని వచ్చాడా? డబ్బు పట్టుకొని వచ్చాడా? నా కొట్లను విప్పుతా అంటున్నాడు. నా కొట్లను విప్పుతా. 6వది, నా కొట్లు విప్పి ఆ వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని. ఏందట? నా ధాన్యం. ఎంత స్వార్థపరుడో చూడండి. నా కొట్లు విప్పుతా. ఇంకేమంటాడు? నా పంట పండింది, నా భూమి, నా స్థలము, నా కొట్లను విప్పుతా. నేనంటే ఏంది గొప్ప, నా అంత తెలివి కల్లోలు ఎవ్వరు లేరు అనేది పతనానికి దారితీస్తుంది, నాశనానికి దారితీస్తుంది. నాకు ఓటమి లేదు, నాకు విజయమే. నేనంటే ఏమనుకుంటున్నారు? నా పంట పండింది, నా భూమి, నా పంట. ఇంకేమంటాడు? నా కొట్లు. నేనేం చేయాలో అది చేస్తా, నేను ఎలాగు చేయాలో అలాగే చేస్తా. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. మంచిగా చదవండి. నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని. ఇంకోటి ఏందట? నా ఆస్తి. కొంచెం కళ్ళు తెరవాలి మనం, ఆత్మీయ నేత్రాలు తెరవాలి. నా ఆస్తి, నా పంట, నా ఇల్లు, నా భూమి, నా పిల్లలు, నా స్వాస్థ్యము, నా సంపద. ఇది సైతాను బోధించే పాఠాలు. నువ్వు కాదు, ఆయన. నీదే అయ్యా, నీవిచ్చిన దీపమే, నీవిచ్చిన వెలుగే, నీవిచ్చిన సంపదే, నువ్విచ్చిన ఇల్లే, నువ్విచ్చిన ఆస్తే, నువ్విచ్చిన పంటనే. మరి నేనేం చేయాలి అని అడిగితే సక్సెస్ అవుతాం, విజయం సాధిస్తాం. మన జీవితంలో నెమ్మది ఉంటుంది, విజయం సాధిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మన యొక్క మైండ్ను టర్న్ చేద్దాం, మన మనసును మార్చుకుందాం. మన మనసును టర్న్ చేసి ప్రభు వైపు మనము తల ఒగ్గితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, మనల్ని నిలబెడతాడు. మనది ఏం లేదు. ఒకని కలిమి విస్తరిస్తే అది జీవనకు మూలము కాదు, జీవముకు మూలము కాదు. ఒకని కలిమి విస్తరిస్తే, ఒకడు ధనవంతుడైతే, ఒకడు గొప్పవాడైతే వాని జీవముకు సంబంధము లేదు. జీవము, రక్షణ ప్రభువిచ్చేది. ప్రియమైన వాళ్ళరా, ఒకని ధనం బాగా ఉంటే పరలోకం చేరుతాడని లేదు. ఒకడు ధనవంతుడయ్యుండి పరలోకాన్ని కొనుక్కోవచ్చు, అది కొనుక్కునేది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకేమంటాడు? నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. నా ఆస్తిని నేను సమకూర్చుకుంటా. నా ప్రాణముతో. ప్రాణం ఇది, ప్రాణం ఇవ్వలేదండి. నీ ప్రాణం అయితే నువ్వు దక్కించుకుంటావు,
అవునా కదా? ప్రాణం మనది కాదు కాబట్టి ఎప్పుడు పోతుందో అర్థము అయితే లేదు కదా. ప్రాణం ఎవరిది? వీడేమంటాడు? నా ప్రాణం, నా ప్రాణం. పంట ఎవరిది మరి? అది నువ్వు కష్టపడవచ్చండి, ఇక మరి దేవుడే ఇయ్యకపోతే అంతేనే కదా. ఆ, నీకున్నది వస్తు వాహనాలు అవన్నీ ఎవరి? ఆయన ఇచ్చినాయి. కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. బ్లెస్సి మంచిగా చెప్పింది. మనం ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీడు లాస్ట్కి ఏమంటాడంటే నా ప్రాణముతో, నా ప్రాణముతో నా ప్రాణంతో ప్రాణమా ఆ అనేక సంవత్సరములకు అనేక సంవత్సరం ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆ పంట పండితే ఆగుతలేడు, ఆగకుండా నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఎంత ఆస్తి అంట? విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని ఎవరితో అంటున్నాడు ఆయన? ప్రాణంతో అంటున్నాడు. ప్రాణమా, నీకు ఆస్తి సంపాదించి పెట్టిన ప్రాణమా, నీకు విస్తార ఆస్తి కూర్చబడ్డది. ఓ ప్రాణమా, అనేక సంవత్సరాలకు ఇంత ఆస్తి కూర్చబడ్డది ప్రాణమా అనంటే సుఖించుము. ఏం చేయమంటున్నాడు? ప్రాణంతో ఏమంటున్నాడు? సుఖించుము, తినుము, తినుము, త్రాగుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. సుఖము, తినుడు, తాగుడు, సంతోషపడుడు ఆస్తిని బట్టి వల్ల కాదు. రాత్రి తాగుతావు, తెల్లారి రిమ్మ దిగుతుంది. అది నిజమైన సంతోషమా? అది నిజమైన సుఖమా? దేవుడిచ్చే సుఖమే శాశ్వతము. హల్లెలూయా. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించు వారు కూడా ఎక్కువైతారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆస్తిని చూసి మురిసేవాడు ఒక అజ్ఞానుడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. పంటను చూసి, భూములు, జాగలు, ఇండ్లను చూసి మురిసేవాడు ఒక అజ్ఞాని అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. వాటిని చూసి మురవడం కాదు, మన ప్రాణము దక్కినందుకు మురవాలి. మన ప్రాణం మనలో ఉన్నందుకు మురవాలి. ప్రాణం పోలేదు, ఆయన పిలుచుకోలేదు, ఆ ప్రాణమును తీసుకోలేదు. ఆయన బతికిచ్చాడు. ఆయనకే స్తోత్రము. ప్రాణము ఆయనది, ఆయన దక్కిచ్చాడు. ఎంత ఆస్తి ఉన్నా పానం మంచిగా లేకపోతే నువ్వు ఏం తినవా? డాక్టర్లు ఇది తినద్దు, అది తినద్దని. అదేం సుఖం అండి, అదేం హ్యాపీనెస్ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సంతోషించుము, తినుము, సుఖించుము, సుఖించుము, తినుము, త్రాగుము, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను అనుకున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు? వెర్రివాడా, ఇప్పుడు ఇట్లా అనుకునేటోళ్ళంతా ఎలాంటి వాళ్ళు? వెర్రి. ఆ ఎర్రి పోవాలి. ఏ వెర్రి? నాది, నేను, నా వాళ్ళు, నా పంట, నా ఆస్తి, నాది నాది అనేది వెర్రి వాళ్ళతో. వాళ్ళు వెర్రి వాళ్ళు ఒక పిచ్చోళ్ళు. ఎర్రగడ్డల జైన్ చెప్పియాలి వీళ్ళందరినీ. ఎర్రగడ్డల జైన్ చెప్పితే ఆ పిచ్చి పోతుంది, ఆ వెర్రి పోతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అదే దేవుడు వెర్రివాడా, వెర్రివాడా, ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు. నీ ప్రాణమే పోతుంది ఈ రాత్రి. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. సిద్ధపరిచినవి గంగలక, గోదాట్లక? నువ్వు సిద్ధపరిచినవి నీ ప్రాణం కోసం అనుకుంటున్నావు. నీ ప్రాణమే పోతుంది. అవి ఎవరికి? నువ్వు వచ్చేటప్పుడు తీసుకొని రాలే, పోయేటప్పుడు ఏది తీసుకొని పోవు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే అవన్నీ ఎవరికి? కాబట్టి నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. అతనితో చెప్పగానే అతడు కంగు తిన్నాడు ఆ రాత్రి. నిజమే కదా, ప్రాణమే పోతే నాది, నా ఆస్తి,
నా కొట్లు, నా భూమి, నా సంపద ఇవన్నీ ఇప్పి నా ప్రాణముతో తిను, తాగు, సుఖపడని చెప్తా అన్నాడో లేదో దేవుడు స్వయంగా స్వరమిచ్చి, ఓ వెర్రివాడా, వెర్రివాడా, పిచ్చివాడా, జ్ఞానము లేనివాడా, ఆలోచన లేనివాడా. ప్రియమైన దేవుని పిల్లారా, మన ఆలోచనలను మార్చుకుందాం. ధనవంతుని చూసి వ్యసన పడిన అవసరం లేదు, అసూయ పడిన అవసరం లేదు. మనకు అన్నిటికంటే మించింది, విలువైనది రక్షణ ఇచ్చాడు ప్రభు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. రక్షణ ఇచ్చాడు. అంతకంటే మిక్కిలి మన ప్రాణాన్ని మనలో ఉంచాడు. మన ప్రాణాన్ని మనలో ఉంచాడు. ఆయన బ్రతికిస్తున్నాడు. ఇది విలువైనది, ఇది విలువైనది ప్రియమైన వాళ్ళారా. అందుకొరకే ప్రభువు ఒక హెచ్చరిక చేశాడు. 21లో అంటాడు, దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే ఉండునని చెప్పెను. తన కొరకు సమకూర్చుకునేవాడు వెర్రివాడు. దేవుని ఎడల ధనవంతుడు కావాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో ప్రవేశించక ముందే మనం ఒక నిర్ణయానికి వద్దాం. 2025లో ఇప్పటి వరకు మన కొరకు, మన ప్రాణము, మనము తినుడు, మనము తాగుడు, ఓ నా భూమి, నా ఆస్తి, నా ఇల్లు, నా పిల్లలు, నా ప్రాణము, ఇట్లాంటి గప్పాలకు పోయినామేమో 2025లో. ప్రభువా, ఏదిచ్చినా నువ్వే. నీ నీ రాజ్యంలో నేను ధనవంతునైతే ఈ లోకంలో ధనం అంతా చెడిపోతుంది. ఆయన అంటాడు చూడండి, అదే అదే యేసు ప్రభువే ఏమంటాడంటే 33 చదవండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ఏం చేయంటున్నాడు? మీకు కలిగిన అమ్మండి, ధర్మాలు చేయండి, స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు పరలోకంలో మీకు ధనము సమకూర్చు. ఈ లోకపు ధనాన్ని చూసి మురవడం కాదు, పరలోకంలో నాకు ధనం కావాలి. ఎవరి కొరకు ధనవంతులం కావాలంటున్నాడు? 21లో చదవండి. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు తన కొరకు సమకూర్చుకొని వాడు వెర్రివాడు. ఇక్కడ అంటాడు 33లో, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. ధర్మము చేయండి, ధర్మాత్ములుగా అండి, అనేకులకు ధర్మము చేయండి, లేని వారికి సహాయం చేయండి, పేదవాళ్లకు సహాయం చేయండి, దిక్కులేని వారిని ఆదరించండి. ఇది నిజమైన జీవము, ఇది నిజమైన పరలోక రాజ్యం పొందుకునే మార్గము. నిజంగా దేవుని ఎడల ధనవంతులైతారు మీరు. నిజమైన ధనవంతులు ఎవరయ్యా అంటే పరలోకంలో ధనము సమకూర్చుకునేవారు. తర్వాత అంటాడు 33లో, పాతగిలని సంచులను, పాతగిలని సంచులను. పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. ఏ ధనం అది? అందరు చెప్పండి, అక్షయమైన ధనము. ఏ ధనం అండి? పాతగిలని సంచులు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఎన్ని సంచులలో పెట్టినా అవి పాతగిలి చినిగిపోతాయి, పాతగిలిపోతాయి, చిమ్మట పడతాయి, తుప్పు పట్టిపోతాయి. పాతగిలని సంచులను అక్కడ సమకూర్చుకోండి అంటాడు. అయితే అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగ రాడు. అక్కడికి దొంగ రాడు. నీ ధనం ఉన్నదా బిడ్డ, నేను అక్కడికి పోయి తెచ్చుకుంటాగు అన్నాడు వాడు. అంటాడా? బిడ్డ, నువ్వు అక్కడ సంపాదించుకున్నావు కదా, నేను అక్కడ తాళం దొరకబడతా, అక్కడి నుంచి నేను దొంగతనం చేసుకొస్తా అనే సత్తా ఎవ్వడికి లేదు. ఇక్కడ మాత్రం నువ్వు ఎన్ని లాకర్లలో పెట్టినా, నువ్వు ఎంత తాళాలు వేసినా ఒక రంప తీసుకొచ్చి కోసి వాడు అమాంతం పట్టుకొని పోతాడు. అలాంటి అధికారము, పరలోకం వెళ్ళి దొంగతనం చేసే అంత అధికారము, సత్తా ఎవడికి లేదు. పరలోక రాజ్యంలో ఆ యజమానుడు యేసయ్య ఉన్నాడు, ఆ గొప్ప దేవుడు ఉన్నాడు. ఎవడు అక్కడికి పోడు. చూడండి ఏమంటాడంటే, అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. ఏం కొట్టదు? చిమ్మట కొట్టదు. ఎక్కడి ధనానికి? పరలోకపు ధనానికి చిమ్మట కొట్టదు, దొంగ రాడు. మీ ధనం ఎక్కడ ఉండునో, మీ ధనము ఎక్కడ ఉంటదో అక్కడనే మీ హృదయం ఉండును. కాబట్టి పరలోకం కొరకు ధనవంతులం కావాలి మనము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం చదవండి.
బీదలను కనికరించువాడు, బీదలను కనికరించువాడు. యెహోవాకు అప్పిచ్చువాడు. ఓహ్, ఎంత గొప్ప మాట! దేవునికి అప్పిచ్చేవాడు ప్రపంచంలో ఎవడై ఉన్నాడంటే బీదలను కనికరించే వ్యక్తి, దేవునికి అప్పిచ్చే వ్యక్తి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని పరలోక రాజ్యంలో మనం ధనవంతులం కావాలి, ప్రభువుకు అప్పివ్వాలి. దేవుడే అంటున్నాడు, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. యెహోవాకు అప్పిచ్చువాడు. ఈ లోకంలో ఎన్ని అప్పులు చేసినా, ఎన్ని అప్పులు ఇచ్చినా వాళ్ళు ఎగ్గొట్టవచ్చు, కానీ దేవునికి అప్పిస్తే ఆయన ఎగ్గొట్టే దేవుడు కాదు, ఆయన మోసం చేసే దేవుడు కాదు. వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా, అంతకన్నా ఎక్కువ ఆస్తి మనకు పరలోకంలో సమకూర్చే దేవుడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. మనం ఉపకారం చేసే వాళ్ళంగా ఉండాలి. ఎవరికైతే ఉపకారం చేస్తామో, ఏ బీద వాళ్ళకైతే ఉపకారం చేస్తామో, దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు. మన అప్పు ఇచ్చినట్టుగా రాసుకుంటాడు ఆయన ఖాతాలో. దేవుని ఖాతాలో, దేవుని లెక్కలలో ఆయన మనం అప్పిచ్చినట్టుగా, దేవునికి అప్పిచ్చినట్టుగా రాసుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి నా ఆస్తి నాకు సమకూర్చబడ్డది, నేను గొప్ప, నా భూమి, నా కొట్లు, ఓ నా ప్రాణము అని గప్పాలు కొట్టుకుంటూ తిరిగే బదులు దేవునికి అప్పిద్దాం. హల్లెలూయా. నువ్వు ఎన్ని చేసినా కూడా అవన్నీ ఉండవు. నీ ప్రాణం ఉండదు, నీ కోట్లు ఉండవు, నీ భూమి ఉండదు, నీ జాగ ఉండదు, నీ ఇల్లు ఉండదు, నువ్వు కన్న పిల్లలు కూడా దూరం కావచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, పరలోకంలో ధనము సమకూర్చబడాలని ఆశపడదాం, నిరీక్షిస్తాం, దేవుని మీద నమ్మకం ఉంచుదాం, బీదలను కనికరిస్తాం, బీదలకు సహాయం చేద్దాం. ప్రభువా, నువ్వు ఏది ఇచ్చినా కూడా నాది కాదు, నువ్వు దేని కొరకు ఇచ్చావు, నేనేం చెయ్యాలి, నేనేదైనా చేస్తా కాదు, నేనేం చెయ్యాలి అని ప్రభువుని అడిగి ముందుకెళితే మనం చాలా దీవించబడతాం. ఈ లోకంలో సుఖపడతాం, సంతోషపడతాం, ఆనందిస్తాం. తిని తాగుడులో ఆనందం లేదు, సంతోషం లేదు. ఇలాంటి కార్యాలు చేసినప్పుడు ఆనందించు, అది నిజమైన ఆనందం. ఇలాంటి బీదలకు సహాయం చేసినప్పుడు సంతోషపడు. నీకు డబ్బులు వచ్చినప్పుడు, నీకు ఆస్తి ఉన్నప్పుడు ఈ మూల అమ్మి ఎవరికైనా దాన ధర్మం చేస్తా, లేని వారికి సహాయం చేస్తాను, దేవుడు వెంటనే శబాష్, నేను నా బుక్కులో రాస్తున్నా అని ప్రభు సంతోషపడతాడు. ఇలాంటివి చేసినప్పుడు ప్రభు నిన్ను నడిపిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలకు మంచి ఐక్యతని ఇస్తాడు, నీ కుటుంబంలో మంచి నెమ్మది ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కోరుతున్నాడు దేవుడు. కానీ మనము కోరేది కాదు, నాది 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 అని ఎంతవరకు వెళ్తావో అంత కఠినుడవై, అంత లాస్ట్కు ఒక అవివేకిగా మిగులుతాడని దేవుని వాక్యం అంటున్నది. ఎట్లా మిగిలిపోతాడట? ఒక అజ్ఞానిగా, ఒక వెర్రివానిగా, ఒక అవివేకిగా మిగిలిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. తెలుసా రేపేం జరుగుతుందో? హలో, దేవుని స్తుతిద్దాం, 2 చేతులు ఎత్తి హల్లెలూయా. రేపేం సంభవిస్తుందో ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పలేరు. ఒక దేవుని స్వరం విన్న వాళ్ళు, దేవుని ప్రవక్తలు ఉంటారు, ప్రభుతో ప్రతిరోజు మాట్లాడి ఆయన స్వరాన్ని వినేవాళ్ళు తప్ప ఎవ్వరు చెప్పలేరు. రేపేమి సంభవిస్తుందో నీకు నాకు తెలియదు. మీ జీవమే పాటిది. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి మీరు కొంతసేపు కనబడతారు, అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. మాయమైపోయే వాళ్ళం మనం. మన జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతాం. ఎవడు గుర్తు చేయడు. ఆ పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసేటోడు అంతా తిని తాగడానికి వస్తాడు చచ్చిపోయినాక, కానీ ఎవ్వడు ఆదుకోలేడు.
కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఆవిరి వంటి వారము. గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి వాళ్ళము? ఆవిరి. ఆవిరి ఎట్లా పోతుందో అట్లా పోయే వాళ్ళము. కనుక కాబట్టి ప్రభువు చిత్తమైతే మనం అనుకోవాలి, ప్రభువు చిత్తమైతే. మనము- ఎవరి చిత్తము కావాలి చెప్పండి? మనలో దేవుని చిత్తము కొరకు కనిపెట్టాలి. ప్రభువు చిత్తము, దేవుని చిత్తము. మనం ఏది చేసినా ఏం చేయాలి? ప్రభువు చిత్తము, ఆయన చిత్తం. ఆయన చిత్తం లేనిది నేను ముందడిగేను. ఆయన చిత్తం లేనిది నాది ఏమీ లేదు. ఆయన చిత్తము నేను ఈ రోజున బ్రతికుండడము ఆయన చిత్తం అయినది. ఆయన చిత్తం అయితే ప్రభువు చిత్తమైతే ఉమ్, మనము బ్రతికి ఉండి మనం బ్రతికుండి, ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ప్రభు చిత్తం అయితే నేను బ్రతికుంటే ఇది చేస్తా. ఇది నాది కాదు, ఆయన చెప్పింది నేను చేస్తా. ఇంత నిశ్చయతతో, ఇంత కండిషన్తో, ఇంత ఒక నిర్ణయంతో మనం ముందుకెళితే దేవుడు మనల్ని ఫెయిల్ చేయడు. ఆయన చిత్తం ఎరగాలి. మనం ఏం చేయాలంటే ఆయన చిత్తం ఎరగాలి, ఆయన ప్రణాళిక ఎరగాలి. ఆయన చిత్తము లేనిది ఇగో ఈ వెర్రివాడు ఆలోచించినట్టుగా బ్రతకంతా ఆలోచించద్దు ప్రియమైన దేవులారా. ఆయన చిత్తము కొరకు మనం కనిపెట్టాలి. ఇంకేమంటాడంటే ఇప్పుడైతే ఉమ్, మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇప్పుడు మాత్రం చాలా మంది మీ డంబముల యందే బతుకుతాళ్ళు. నాకు ఇది ఉన్నది, అది ఉన్నది, ఇట్లున్నది, అట్లున్నది, నా భూమి, నా పంట, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తులు, నా వస్తువులు, నాది 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 అనే డంబాలు చెప్తున్నారు. ఇవన్నీ దేవుని దృష్టిలో ఎలాంటి డంబాలు? డబ్బా, వట్టి డబ్బల రాలేజీ గలగలంటే ఏముండదు ఆడ. డంబములు, ఇవన్నీ డంబాలు. ప్రియమైన దేవుని పిల్లారా, వాటన్నిటిని వదిలిపెట్టి నా ప్రభువు నాకిచ్చిన రక్షణ కాపాడుకుంటా, నా ప్రభువు నన్ను నడిపిస్తే ఆయన చిత్త ప్రకారం బ్రతుకుతా. ఆయన చిత్తాన్ని మించి నేనేం చేయలేను. ఆయన చిత్తము కాకుండా నేను ఎంత ముందుకెళ్ళినా నాకు సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, సుఖం ఉండదు. ఆయన చిత్తం, ఆయన చిత్తం. ప్రియమైన దేవుని పిల్లారా, 17వ వచనం చదవండి. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. ఏ అతిశయము? చెడ్డదా మంచిదా? ఈ డంబాలన్నీ చెడ్డయి. దేవుడు హెచ్చరిస్తాడు, ఇవన్నీ చెడ్డయి, ఇవి మంచి కాదు. నేను నా ఆస్తి ఏంది, నేను మంచిగా సంపాదించి కూర్చొని తింటా, ఇక ఇక నాకేంది కానీ గొప్పలు చెప్తారు, బాగా ఏతులు చెప్తా అంటారు. నాకేంది కానీ ఈ పిల్లల పెళ్ళిళ్ళు చేసినా ఇక అయిపోయింది, ఇక నా బాధలు పోయినాయి. ఇలాంటివన్నీ అజ్ఞానం, డంబాలు, ఇవన్నీ ఏతుల మాటలు, వెర్రి మాటలు. అవి కాదు, అవి మార్చబడాలి. అవన్నీ మార్చబడి ఆయన చిత్తము, ఆయన చిత్తము, యేసయ్య చిత్తము లేనిది నేను ఒక్కడుగు కూడా ముందు వేయలేను. ఒకవేళ వేస్తే నా ఆనందం పోతుంది, నా సుఖము పోతుంది, నా సంతోషము పోతుంది, నా రక్షణకు కూడా నేను ఆనందించలేను అనుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇహమందు ధనవంతులైన వారు, ఈ లోకంలో ధనవంతులైన వారు, ఆస్తులున్న వాళ్ళు గర్విష్ఠులు కాక. ఏం కావద్దు? ఇప్పుడు అంటాడు ప్రభువు, చూడండి ఎంత మంచి దేవుడో. ఈ లోకంలో మీకు ధనం ఉండవచ్చు, అది నేను ఇచ్చిందే, నేను ఆశీర్వదించి ఇచ్చిందే. మీ సంపద ఉండవచ్చు, మీకు ఆస్తులు ఉండవచ్చు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. ఏం రావద్దు? మనకు గర్వం రావద్దు, తగ్గించుకోవాలి. గర్వము మళ్ళా నాశనానికి తీస్తుంది. నిన్ను ఆస్తి కాపాడతలేదు. ఎవరు కాపాడుతున్నారు? నీ ధనం కాపాడతలేదు, నీ కొట్లు కాపాడతలేవు, నీకున్న వస్తువులు కాపాడతలేవు, నీకున్న బలగం కాపాడతలేరు, నీకున్న భూములు జాగలు అసలే కాపాడతలేవు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. దేవుని హెచ్చరిక ఇది. అట్లా ఆ గర్వం ఉండద్దు, ఆ గర్వం పోవాలి అంటున్నాడు. తగ్గించుకోవాలి. యేసు ప్రభువే సింహాసనాన్ని వదిలిపెట్టి సిలువకు దిగొచ్చాడు.
నిన్ను నన్ను రక్షించడానికి. యేసు ప్రభువే ఆ సింహాసనం నుంచి సిలువకు దిగొచ్చాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్ములు ఉంచారు, దూషణలు చేశారు, నిందలు వేశారు. అంత గొప్ప దేవుడు తగ్గించుకుంటే నీకు నాకు ఏమొచ్చింది? నీ ఆస్తి నాస్తి మనల్ని కాపాడుతుందా? అది గర్వము పోవాలి. మనలో ఉన్న గర్వం, అహం పోవాలి, తగ్గించుకోవాలి. ప్రియమైన దేవులారా, పౌలు భక్తుడు రాస్తున్నాడు తిమోతికి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. అస్థిరమైన ధనము, అందరం చెప్దాం, అస్థిరమైన ధనము. ఏం మీరు చెప్పరా ఏంది? చెప్పండి, అందరు చెప్పండి. అస్థిరమైన ధనం అని ఏం ధనమాట? స్థిరమైందా ధనం? ఇంకా అస్థిరమైన దాని అందు బాగా ఆనందిస్తారు. మరి దేవుని సన్నిధికి వచ్చి ఆనందించమంటే గర్వపడతారు ఎందుకు? గర్వం పోవాలి, తగ్గించుకోవాలి, లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. మనకున్నయన్నీ మనవి కాదు, మన ప్రాణమే మనలో ఉన్నది, అదే విలువైనది. దేవుడే కాపాడాడు, ఆయన కృప చూపించాడు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన సన్నిధిలో ఆనందిస్తూ, ఆయన సన్నిధిలో కన్నీరు విడుస్తూ, ప్రభువా నా ప్రాణమే దక్కించావంటే ఇది నీ దయ్యా, నీ కృప కాదా? నాకున్న ఆస్తి ఎంతటిదయ్యా, అది నువ్వు అది సుఖపడడానికి ఇచ్చావు కానీ అది టెంపరరీ, నీలోనే ఆనందం ఉన్నదయ్యా అని సంతోషించాలి. చూడండి, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఎందులో నమ్మకం ఉంచద్దు? అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచద్దు. దాని మీద నమ్మకం కంటే దేవుని మీద చాలా తక్కువ ఉంచుతా అంటాం. యేసయ్య మీద నమ్మకం కంటే దాని మీద ఎక్కువ ఉంచుతా అంటాం. అందుకొరకే చెడిపోతాం మనం, అందుకొరకే నెమ్మది ఉండదు, అందుకొరకే సుఖం ఉండదు. ఆస్తులు సుఖం ఇచ్చే అయితే ఈ ప్రపంచంలో ధనవంతులే సుఖంగా బ్రతుకుతుండే. హల్లెలూయా. ఆస్తులు సుఖం ఇచ్చేటి అయితే, ఆస్తులు కాపాడేటి అయితే, కరోనా వచ్చి ధనవంతులు అందరినీ ఊడ్చుకపోయింది. ఆస్తులు ఎవరిని కాపాడలేదు, ప్రభువు కాపాడుతున్నాడు. చపలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రభు కాపాడుతున్నాడు, ఆయన గొప్ప దేవుడు. నీ ప్రాణము నా ప్రాణము మనలో ఉన్నదంటే ఆయన భిక్ష, ఆయన బిచ్చమేశాడు. హల్లెలూయా. ఆయన భిక్షతో బ్రతుకుతున్నాం మనం. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, అందము కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవడు మనల్ని కాపాడడం లేదు, ఆ ప్రాణము కాపాడే దేవుడు మనల్ని ఇంకా కనికరిస్తున్నాడు, కృప చూపుతున్నాడు, దయ చూపుతున్నాడు, జాలి పడుతున్నాడు. వెర్రోడా, అట్లా కాదు, అవి నిన్ను కాపాడతలేవు, నేనున్నా, నన్ను చూడు, నా చిత్తము నెరుగు, నా ప్రణాళిక నెరుగు, నా ఆలోచన తీసుకో అని అంటున్నాడు దేవుడు. ఆయన ఆలోచన తీసుకోవాలి. చపలు కొడి దేవుని స్తుతిద్దాం. యేసయ్య ఆలోచన తీసుకోవాలి. చూడండి, అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక. సుఖముగా అనుభవించుటకు. సుఖంగా ఉండాలి అంటే, సుఖంగా ఉండాలంటే సుఖము కొరకు చెప్తున్నాడు. చూడండి, సుఖంగా ఉండాలి అంటే సుఖముగా అనుభవించుటకు. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా. సమస్తమును ధారాళముగా దయచేసే దేవునికి చపలు కొట్టి ఆయనను స్తుతిస్తాం. మనం సుఖంగా ఉండాలంటే ధారాళముగా ఇచ్చే దేవుని మీద నమ్మకం ఉంచాలి. ధారాళముగా ఇచ్చే దేవుడు ఆయన. ఏది కావాలన్నా ఆయన సెలవు లేని మన దగ్గరికి రాదు. ఆయన ధారాళంగా ఇస్తాడు. ఆయన కొంచెం కొంచెం కొసిరి కొసిరి ఇచ్చే దేవుడు కాదు. భిక్ష వేసినట్టుగా కాదు, ఏదో పో అనే దేవుడు కాదు. ధారాళముగా ఇచ్చే దేవుడు, ధారాళముగా ఇచ్చే దేవుడు. ఎప్పుడంటే ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన చిత్తానికి లోబడితే, ఆయన ప్రణాళిక మనం తెలుసుకుంటే, ఆయనతో గడిపితే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయన అంటాడు సుఖముగా అనుభవించుటకు సమస్తమును ఏది తక్కువ చేయడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. దేవుని అందే నమ్మకం ఉంచాలి. నీ ఆస్తి మీద కాదు, అంతస్తుల మీద కాదు.
అవి టెంపరరీ, అవి వాడుకోవడానికి మాత్రమే, అవి వాడుకోవడానికి మాత్రమే, వస్తువులు వాడుకోవడానికి మాత్రమే. ఏది ఇచ్చినా కూడా అవి వాడుకోవడానికి మాత్రమే. వాటి మీద నమ్మకం ఉంచడం కాదు, ధారాళముగా దయచేయు దేవుని మీద నమ్మకం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నమ్మకం ఉంచడాన్ని ఆజ్ఞాపించుము. ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. వాస్తవమైన జీవము సంపాదించుకోవాలి మనం. ఏ జీవం అండి? నిజమైన జీవము సంపాదించుకోవడానికి రాబోవు కాలమునకు రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మంచి పునాదులు వేసుకోవాలి మనం. ఏ పునాదులు? ఈ లోకపు ఇండ్లు కాదు. దేవుని కొరకు ధనవంతులముగా కావాలి మనం, దేవునికి అప్పిచ్చే వాళ్ళంగా కావాలి. పునాదులు వేసుకోవాలి మనం, ఆ పునాదులు వేసుకోవాలి. మంచి పునాది దాచి దాచి దయ్యాల పాలు చేస్తాం గాని ఆ పునాదులు వేయడానికి తెలివి లేదు, వెర్రి వాళ్ళం అయిపోతున్నాం. కాబట్టి ఆ పునాదులు వేసుకోవాలి. మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మంచి పునాది తమ కొరకు వేసుకోవాలి. మేలు చేయువారును. ఏ పునాది? ఎవ్వరికన్నా పిల్లికి బిచ్చం పెట్టినామా, కాకికి కంచం గడిగేస్తానమ్మా, ఎవరికైనా సహాయం చేస్తానమ్మా? మేలు చేయాలి. ఏం చేయాలండి? మన జీవం మనలో ఉన్నది, మన ప్రాణం మనలో ఉన్నది అంటే ఒకరికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. హల్లెలూయా. డబ్బులుంటే ఎవరికి వడ్డీలకి ఇవ్వాలి, ఎవరి దగ్గర రాబట్టాలి, ఎవరిని ముంచాలి, ఇట్లాంటి కాకుండా ఒకరికి మేలు చేస్తా. దేవా, నాకు డబ్బులు ఇచ్చావు కదా, ఇవి నేనేం చేయాలి? ఒకరికి మేలు. ఇది పునాది, ఇది కట్టుకోవాలి. పరలోకములో ధనవంతులం కావాలంటే, పరలోకములో మనం అప్పులు ఇవ్వాలంటే, దేవునికే మనం అప్పులు ఇవ్వాలంటే మనం మేలు చేయాలి. ఆ పునాది వేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అస్థిరమైన ధనము నందు నమ్మకం ఉంచద్దు. స్తోత్రం చెల్లిద్దాం. రెండు చేతులు ఎత్తి అందరం హల్లెలూయా. ఆకాశమును పునాది తమ కొరకు వేసుకొనుచు వారును. సత్క్రియలు అను ధనము గలవారును. ఏ ధనము? సత్క్రియలు అను ధనము అని చెప్పండి అందరూ, గట్టిగా చెప్పాలి. ఏ ధనము? రియల్ ధనం ఏది? నిజమైన ధనం ఏది? సత్క్రియలు అనే ధనము కలిగి సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారై ధనములో ఇతరులకు పాలిస్తే దేవుడు మెచ్చుకుంటాడు. నా అందం చూడు, నా ధనం చూడు, నా కొడుకు చూడు, నన్ను చూడు, నా పిల్లలను చూడు, నా సంసారం చూడు అని ఏసులు కొట్టుకుని వెర్రివాడా ఏమంటున్నాడు? వెర్రివాడా, నీ ధనంలో ఇంత తీసి పేదోనికి ఔదార్యం కలిగి ఉండు, జాలి కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు, ఔదార్యం ఉండాలి. ఏమంటాడు? బహురూపం ఉండద్దు, బహురూపులోడా అంటాడు దేవుడు. వెర్రివాడా ఏమంటాడో చూడండి. ప్రియమైన దేవుని పిల్లారా, మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారు. ఔదార్యం అంటే చాలా జాలి, ప్రేమ, దయ. ఔదార్యము గలవారును. ఎంత మంచి మాటలు అంటున్నాడు. స్తుతిద్దాం. మన ధనములో, మన ఆస్తిలో ఇతరులకు ఎవరికైనా ఇచ్చామా? ఆ రోజులల్లా చాలా ఒక్కొక్కరు 10 మందిని కనేది. మా ఇంట్లో మా అమ్మ మా నాన్న 8 మందిని కన్నారు. మా అమ్మ నాన్నతోటి 10 మందిని. 10 మందికి పెద్ద కుండ పెట్టి గటకండితే కడుపు నిండా తినేది, తృప్తిగా ఉండేది. ఆ రోజులల్లా ధనము ముల్లెలు మూటలు ఏమి లేవు, తృప్తి ఉండేది. ఈ రోజున ధనం ఉన్నది కానీ తృప్తి ఉందంటారా? ధనం ఉంది, సుఖము లేదు. ధనం ఉన్నది కానీ
సుఖం లేదు. ఏబిరేసి మోకాలు మొత్తం మోకాలు నల్లబడి ఎట్లను ఎంత పౌడర్ రాసుకున్నా గటనే అనిపిస్తున్నాయి. ఎంత బ్యూటీ పార్లర్ పోయినా ఎట్లా అప్పట్లా మోకాలు తెల్లగా నిగ నిగ అంటుండేది. ప్రియమైన వారారా, ఇది లేదు. దేవుడు మోకం మీద కొడితే నల్ల మోకాలు అయిపోయినాయి అందరిది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన అంటాడు మీ ఆస్తిలో మీ ధనములో ఏం చేయాలంటున్నాడు? ఎవరికి ఇవ్వాలి? ఇతరులకు పాలు తీసుకో. నాకు ఇగో 3 ఎకరాలు ఉన్నది, 2 ఎకరాలు ఉన్నది, సరే ఎకరం ఉన్నది, ఇగో ఇంత ఓ 2-3 గుంటలు ఇస్తా, ఇగో తీసుకో, వెళ్ళు బతుకుపో. చెప్పుకోవద్దు సుమా, ప్రచారం చేసుకోవద్దు. మళ్ళా అది దేవుడు చూడాలి, దేవుడు చూస్తాడు. ఆయన అంటాడు ఆయన ఖాతాలో ఇతను ధనవంతుడు అని రాస్తాడు. హల్లెలూయా. గవర్నమెంట్ లిస్టులో నీకు ఇన్ని ఎకరాలు ఉన్నదని రాస్తాడు కావచ్చు, ఉట్టిదే అది. నువ్వు చచ్చినాడు వాడు వచ్చి ఇన్ని ఎకరాలు వాయి అని ఏ గవర్నమెంట్ వాడు రాడు. అయితే ఈ పరలోకంలో ధనం సమకూర్చుకున్న వాళ్ళను దేవుడు చప్పట్లు కొట్టి, దేవదూతలతో చప్పట్లు కొట్టించి పూలదండలు రెడీ పెట్టండి అంటే ఎందుకు ప్రభు అంటే ఆయన ఇక్కడ ధనం ఉన్నది, ఇక్కడ అనుభవించాలి, ఆయనను రానివ్వండి, కమాన్ రా అంటాడట. చప్పట్లు కొడుతూ, పూలదండలేస్తూ, బోకేలిస్తూ, బంగారు వీధులలో నడిపిస్తూ ఈయన ధనం ఈయన అనుభవించని అంటాడట. ఇక్కడ మనం సమకూర్చుకొని ఆనందిస్తూ మనకు మనమే జబ్బలు జరుచుకుంటూ నీకేందయ్యా, ఏందయ్యా కొడుకులగన్న కోటవు, నీకేందయ్యా, నీ సంసారం వర్ధిల్లుతుందయ్యా, నీకు ఇన్ని భూములు ఉన్నాయి అయ్యా, ఇట్టున్నదయ్యా, అట్టున్నది అంటే ఓ అని ఇక తాడి చెట్టు ఎత్తు ఇట్లా ఊపిపోతే ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ జబ్బలు జరవకున్నా పరలోకం వెళ్ళినప్పుడు జబ్బలు జరుస్తూ, శబాష్, ఇదిగో ఔదార్యం ఉన్నది నీకు, జాలిగల మనసున్నది నీకు, సహాయం చేసే గుణం ఉన్నది, నీ ఆస్తిని చూసి మురవడం కాదు, పరలోకాన్ని చూసి మురుస్తున్నావు, కమాన్ రా అన్నప్పుడు అక్కడ ఓ పెద్ద బాజా భజంత్రీలతో పరలోకం చేర్చుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేను ఒకసారి చెప్పాను కానీ మళ్ళొకసారి చెప్పి మనం ముగిస్తాం. ఒక దైవజనుడు అమెరికా నుంచి ఆఫ్రికాకు ఒక సేవ చేయడానికి వెళ్ళాడు. చాలా సంఘాలు కట్టాడు, ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, ఎవరన్నా ఇస్తే తిన్నాడు, లేనాడు బన్నాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. లాస్ట్కు కొంత ముసలైన అయిన తర్వాత అమెరికాకు వస్తున్నాడు విమానంలో. అదే విమానంలో ఒక రాజకీయ నాయకుడు కూడా దిగాడు. రాజకీయ నాయకుడు దిగితే అతనికి బ్యాండ్ సప్పులతో, బాజా భజంత్రులతో, పెద్ద పెద్ద పూలదండలతో అతన్ని పూలదండలేసి ఊరేగించుకుంటూ తీసుకొని పోతా అంటే ఆయన మానవుడు కదా, ఒక్కసారి అనుకున్నాడట, ప్రవ్వా నేను ఎప్పుడో 18 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళి ఆఫ్రికా దేశం అడవులలో దోమలు గుట్టి, ఈగలు గుట్టి, నానా ఇబ్బందులు పడి ఎంతో మంది బ్రతుకులు మార్చిన, ఎంతో సేవ చేసిన, ఉన్ననాడు తిన్నా, లేనాడు ఉపవాసాలు పడుకున్నా, విమానం దిగితే ఒక్కడు రాలేదయ్యా, కనీసం తీసుకుపోవడానికి రాలేదు అని దుఃఖపడతా ఉంటే దేవుడు అన్నాడట, నా కుమారుడా, ఈ లోకపు నటన గతిస్తుంది, ఆ పూలదండలు వాడిపోతాయి, ఆ బ్యాండ్ పగిలిపోతుంది, వాడి జీవితం ఏందో అర్థం కాదు, ఇదిగో నేను పిలుచుకున్నప్పుడు మాత్రం అన్ని రెడీ చేసి పెట్టిన నీ కొరకు అన్నాడట. అన్ని రెడీ చేసి పెట్టినా, ఇదిగో పలాని సేవకుడు ఎంతో కష్టపడ్డాడు, ఆయన నేను పిలిచినప్పుడు రెడీలో ఉండండి, బాజా భజంత్రీలు, ఆయనకు ఇచ్చే బహుమానాలు, ఆయనకి ఇచ్చే పూలదండలు, బంగారు పూలదండలు అన్ని రెడీ చేసి పెట్టండి, ఆయన రాబోతున్నాడని నేను రెడీ చేసి పెట్టిన నా కుమారుడా బాధపడకన్నాడట. ఏమైనా దేవుని పిల్లారా, మనది నిరీక్షణ, మన యొక్క నమ్మకం ఎక్కడంటే పరలోకం. అక్కడ సమకూర్చుకుందాం. ఇక్కడికి దొంగ వస్తాడు, చిమ్మట కొడుతుంది, సర్వనాశనం అయిపోతాయి. అక్కడ దేవుని కొరకు ధనవంతులం కావాలంటున్నాడు. దేవుని కొరకు ధనవంతులంటే, పరలోకం కొరకు ధనవంతులంటే ఔదార్యం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేసే వాళ్ళం ఉండాలి, మన ధనములో ఇతరులకు పాలు ఇచ్చే వాళ్ళముగా ఉండాలి. బిచ్చం వేసినట్టుగా కాదు, పాలు ఇవ్వాలి, వాళ్ళకు ఒక పాలు పంచి పెట్టాలి. అప్పుడు దేవుడు మెచ్చుకొని సుఖమిస్తాడు,
సౌఖ్యం ఇస్తాడు, బలపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నడిపిస్తాడు, ఓటం ఉండదు, సిగ్గుపరచడు. చపలు కొట్టి దేవుని స్తుతిద్దాం. రండి, ఈ సమయంలో అందరం మోకరిద్దాం.